ఫ్రెండ్స్, ఉగ్రవాదుల మూక అనేది మొన్నటికి మొన్న వరకు మనం భారత్ పైన సరిహద్దుల్లో దాడులు చేస్తుండేవాళ్ళు. అలాగే ఎక్కువగా విహారయాత్రలకు వెళ్ళేవాళ్ళు, ప్రయాణికుల మీద టార్గెట్ చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రూట్ మార్చారు. కార్పొరేట్ లైఫ్‌లోకి వచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక డాక్టర్ వృత్తిని ఎంచుకున్న వాళ్ళు ఇక డాక్టర్‌గా మారి పేషెంట్స్‌ని చంపుతుంటే, మరొక వైపు ఇప్పుడు ఏకంగా టీసీఎస్ లాంటి కార్పొరేట్ కంపెనీల్లో కూడా వాళ్ళ జులుం చూపిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఎంత దారుణానికి ఒడిగట్టారంటే ఆసిఫ్ అన్సారీ, తౌసిఫ్ అత్తర్, షఫీ షేక్, రజా మెనూన్, రఫీక్ మెనూన్, అలాగే డానిష్, ఇంకా మొహమ్మద్ డానిష్ షేక్, షారుఖ్ ఖురేషి, వీళ్ళందరూ గనక మనం గమనించినట్టయితే ఎంత దుర్మార్గులంటే ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి మత మార్పిడి చేయడమే కాకుండా శారీరకంగా, లైంగికంగా, మానసికంగా దాడి చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎంతకి దిగజారారంటే ఒక ఆడదానికి గర్భం రాకపోతే దాని మీద కూడా కుళ్ళు జోకులు వేసుకుని ఆమెను మానసికంగా టార్చర్ పెట్టేవాళ్ళు వీళ్ళు. అయితే వీళ్ళు కేవలం 6, 8 మంది ఉన్నారు చూసారా? వీళ్ళు మాత్రమే వీళ్ళకి దీంతో పరిమితం చేయలేదు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక మనిషిని టార్గెట్ చేసేవాళ్ళు. ఆ మనిషిని టార్గెట్ చేసి ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉదాహరణకి ఈరోజు ఒక విక్టిమ్ అంటే ఈ దీనికి సంబంధించిన ఒక అమ్మాయి ఆమెకి జరిగిన సంఘటన గురించి చెప్తుంటే నిజంగా గుండె రగిలిపోతుంది. మామూలుగా ఆవిడ చీర కట్టుకొని ఆఫీస్‌కి వస్తే, అక్కడ ఫ్లోరింగ్ తుడిచేవాడు కూడా ఆమె చీర కొంగు పట్టుకొని లాగి, నవ్వుతూ "వస్తావా" అన్నట్టుగానే ఆమెతో బిహేవ్ చేశాడు. అంటే ఎంత దారుణానికి ఆ కార్పొరేట్ కంపెనీలో వీళ్ళ ఒక దిగజారుడుతనం కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళని జైల్‌లో పెట్టిన తర్వాత కూడా వీళ్ళ ఓవర్ యాక్షన్ ఏమీ తగ్గలేదు. జైల్‌లో వీళ్ళ వింత పనులు చాలా కనిపిస్తున్నాయి. అయితే ఊరికూరికే అరవటము, ఇంకా చెప్పాలి అంటే ఆహ్, మేము ఏ తప్పు చేయలేదనటము, మన హిందువుల మీద అంటే వీళ్ళ ఏమని ఎళ్లారు, మత మార్పిడి, బలవంతంగా వాళ్ళ చేత బీఫ్ తినిపించటము, అలాగే మన హిందూ దేవుళ్ళ మీద చాలా తక్కువ చేసి మాట్లాడటం ఇవన్నీ జరిగాయి కదా! అయితే వీళ్ళు రివర్స్‌లో ఏమని మాట్లాడారంటే, అక్కడ కేస్‌కి సంబంధించి వీళ్ళ న్యాయవాదులు ఏం మాట్లాడారంటే, వాళ్ళు మా మీద హిందువులు మా మీద చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. మేమసలు అలాంటి పనులేమీ చేయలేదు. వాళ్ళని మేము ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. సాక్ష్యాలేవి, ఆధారాలేవి అంటున్నారు. సాక్ష్యాలు, ఆధారాలు ఏవి అని అడిగితే ఇక్కడ 9 మంది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాయి కదా! దానిలో ఇద్దరు చాలా అంటే చాలా ఘోరంగా వీళ్ళకి సంబంధించిన బాధితులు. అంటే వాళ్ళని ఎంత శారీరకంగా హింసించారంటే లైంగిక దాడులు చేస్తూనే ఉన్నారు. హోటల్ లిఫ్ట్స్‌లో, హోటల్ బాత్రూమ్స్‌లో అసలు చెప్పలేము. ఇంక మాటలతో చెప్పలేమనమాట. అయితే వాళ్ళేమంటారంటే, హిందువులే మా మీద ఒక నెగటివిటీ కోసం వాళ్ళిలా చేస్తున్నారు అంటూ, జైల్‌లో వీళ్ళు చేసిన అకృత్యాలు నిజంగా శృతి మించిపోయాయి. ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా ఆ నిధా ఖాన్ అనే దానికి బెయిల్ ఇవ్వకూడదని జెప్పేసి యాంటిసిపేటరీ బెయిల్‌ని అంటే ముందస్తు బెయిల్‌ని కూడా రద్దు చేసేశారు. సో అది ఫ్రెండ్స్ వీళ్ళ చేష్టలు అక్కడ కేవలం కార్పొరేట్ కంపెనీలోనే కాదు. జైల్‌లో కూడా వీళ్ళ వికృత చేష్టలు చాలా కనపడుతున్నాయి. వీళ్ళకి సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట. మేమేమి చేయలేదు. మేమేమి వాళ్ళని మత మార్పిడి చేయలేదు. మేము కేవలం వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికే ప్రయత్నించాము అంటూ బాట భలే మార్చేస్తున్నారు.